ఫాస్ట్ ట్రాక్ లో పారిశ్రామిక ప్రాజెక్టులు పూర్తవ్వాలని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు సూచించారు. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని 53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపామన్నారు. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయని సీఎం వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో త్వరగా అనుమతులు ఇస్తున్నామని, అదే తరహాలో ప్రాజెక్టుల గ్రౌండింగ్ కూడా అంతే వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో గురువారం సీఎం అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమైంది. 53,922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు సీఎం ఆధ్వర్యంలోని ఎస్ఐపిబి ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83,437 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతి నెలా సమీక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల్లో స్థితిగతులపై క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అనుమతులిచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎంత సమయం పట్టిందన్న అంశాలను విశ్లేషించాలని సీఎం పేర్కొన్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా ఆలస్యం అవుతుంటే సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని, అధికారులు కూడా అదే వేగంతో పనిచేయాలని సూచించారు. మహీంద్రా ఈవీ వాహనాల ఉత్పత్తి ప్లాంటును ఏపీలో ఏర్పాటు చేసేలా తానే స్వయంగా సంప్రదిస్తున్నారని, దీనికి అనుగుణంగా అధికారులు స్పందించాలని సీఎం అన్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలే కీలకమని, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇవి ప్రధాన భూమిక పోషిస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హార్టికల్చర్ హబ్గా రాయలసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు చేయాలని సీఎం సూచించారు. చిత్తూరు, అన్నమయ్య తదితర జిల్లాల్లో స్థానికంగా ఉన్న మ్యాంగో ప్రాసెసింగ్ పరిశ్రమల వల్లే రైతులకు ఎక్కువ ఇబ్బంది లేకుండా చూడగలిగామని అన్నారు. పొరుగున తమిళనాడు, కర్ణాటకల్లో ఈ తరహా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు లేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అండగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నామని, అందరూ కష్టపడి పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలంటూ కోరారు. విశాఖలో జరుగుతున్న సేనతో సేనాని కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ స్పష్టం చేశారు. కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకర్తలను, ఇతర నేతలను కలుపుకొని వెళ్లాలని ఎమ్మెల్యేలకు చెప్పారు. పార్టీ నిర్మాణం, కార్యకర్తల అభివృద్ధికి సంబంధించిన 3 తీర్మానాలను జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఆమోదించారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలని తీర్మానం చేశారు. ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవాలన్న మరో తీర్మానం, అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 3వ తీర్మానం చేసినట్లు సమాచారం. నో సీట్ టు 1 సీట్, 1 సీట్ టు 100% స్ట్రైక్ రేట్ సాధించేలా జనసేన బలంగా నిలబడిందని జనసేన అధినేత ఎమ్మెల్యేలతో అన్నారు. జనసేన ప్రాంతీయ పార్టీ అయినా సైద్ధాంతికంగా బలమైన జాతీయవాదం ఉందని పేర్కొన్నారు. కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లకు అంకురార్పణ జరిగింది. విజయవాడలోని కెనాల్ రోడ్లో ఉన్న వినాయకుడి గుడి వద్ద వైదిక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దుర్గగుడి కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ క్యూలైన్ పనులను లాంఛనంగా ప్రారంభించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అత్యంత వైభవంగా, ఎంతో అట్టహాసంగా లక్షల మంది భక్తుల శరణు ఘోష మధ్య నిర్వహించే శ్రీ కనకదుర్గమ్మ వారి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లకు అంకురార్పణ జరిగింది. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించి తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సామాన్య భక్తులందరికీ శీఘ్ర దర్శనం కలిగించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం ప్రారంభించింది. ఏర్పాట్లలో అతి ముఖ్యమైన కొండ దిగువ, కొండపైన భక్తులు సులభంగా చేరుకునేందుకు అవసరమైన క్యూ లైన్లకు సంబంధించిన పనులను గురువారం ప్రారంభించారు.
విజయవాడలోని కెనాల్ రోడ్లో ఉన్న వినాయకుడి గుడి వద్ద వైదిక కమిటీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దుర్గగుడి కార్యనిర్వహణాధికారి శ్రీనాథ్ నాయక్ క్యూలైన్ పనులను లాంఛనంగా ప్రారంభించారు. వినాయకుడి గుడి దగ్గర నుండి ప్రారంభమవుతున్న ఈ క్యూలైన్ కనకదుర్గానగర్ ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ప్రధాన ఆలయం వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా నిర్వహించనున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఉత్సవాలను పురస్కరించుకొని ప్రధాన ఆలయ ప్రాంగణంతో పాటు అమ్మవారి ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను వివిధ రకాల రంగులతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. మరి ముఖ్యంగా ఘాట్ రోడ్, దుర్గాఘాట్తో పాటు కనకదుర్గానగర్లో భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. బీజేపీ మతతత్వ పాలనలో మైనార్టీలు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని మరో బ్రిటిషనర్గా అభివర్ణించిన షర్మిల ఆయన విభజించు పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్, గోద్రా అల్లర్లు దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ మతతత్వ పాలనలో మైనారిటీలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల హక్కులకు విలువ ఇవ్వడం లేదని, హిందూ ముస్లిం భాయి భాయి అన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. కానీ బీజేపీ మాత్రం మతాల మధ్య చిచ్చు పెట్టి దానితో రాజకీయ లాభాలు పొందుతోందని మండిపడ్డారు. సిఏఏ ఆర్టికల్ 370, వక్ఫ్ బోర్డు మార్పులు, అయోధ్య రామ మందిరం లాంటి అంశాలతో ముస్లిం సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోడీని మరో బ్రిటిషనర్గా అభివర్ణించిన షర్మిల ఆయన విభజించి పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్, గోద్రా అల్లర్లు దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. హిందువుల మధ్య లేక క్రిస్టియన్ల మధ్య, హిందువుల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడమే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అని పద్ధతి అనుసరించారో అదే డివైడ్ అండ్ రూల్ మతం పేరుతో డివైడ్ చేయాలి. ఏదైనా సరే, రామ మందిర్ అయినా సరే, లేకపోతే ఆర్టికల్ 360 అయినా సరే, లేకపోతే అయోధ్య రామ మందిర్ అయినా సరే, లేక వక్ఫ్ బిల్ అయినా సరే, ఒక గోత్ర అయినా సరే, మణిపూర్ అయినా సరే, ఇదన్నిటికీ కారణం బీజేపీ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టారు, ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీ రాజకీయం. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారు. అలాంటి పార్టీతో కూటమి కట్టాయి తెలుగుదేశం పార్టీ, జనసేన. ఆశ్చర్యం లేదు, ఎందుకంటే బహిరంగంగానే వారు ఇది వరకు కూడా కలిసి వెళ్లారు, ఇప్పుడు కూడా కలిసి వెళ్తున్నారు. కానీ ఆశ్చర్యము, విచిత్రము ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పింఛన్ అందించాలని, ఎక్కడైనా అర్హత ఉండి పింఛన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రసారం రాకుండా చూసుకోవాలని, అర్హత గల వారందరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పింఛన్ అందించాలని, ఎక్కడైనా అర్హత ఉండి పింఛన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ స్పష్టం చేశారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాలు, పీఎం కుసుమ్ పథకానికి భూ సంబంధిత అంశాలు, పింఛన్లు, జిల్లా జువైనల్ జస్టిస్ కమిటీల ఏర్పాటు, వాటి అమలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధిత అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ముందుగా పింఛన్ల పంపిణీపై సీఎస్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా, మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అర్హత గల వారందరికీ తప్పనిసరిగా పింఛను అందేలా చూడాలని, అర్హత ఉన్నా పింఛన్ రాలేదని మీడియా, సోషల్ మీడియా లేదా మరి ఏ ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలెక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు.
పెన్షన్ల తనిఖీకి సంబంధించి 1,35,000 మందికి నోటీసులు జారీ చేసి నెల రోజుల్లోగా ఎంపీడీఓలకు అప్పీల్ చేసుకోవాలని తెలియచేయగా వారిలో 85,319 మంది ఎంపీడీఓలకు అప్పీల్ చేసుకోగా ఇంకా 23,000 మంది అప్పీల్ చేసుకోలేదని నెల రోజుల గడువులోపు అప్పీళ్లన్నీ పరిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రచారం కాకుండా చూసుకోవాలని, అర్హత గల వారందరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతకుముందు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాల పెంపు, పీఎం కుసుమ్ పథకానికి సంబంధించి భూసంబంధిత అంశాలు, జిల్లా జువైనల్ జస్టిస్ కమిటీల ఏర్పాటు మరియు లభ్యత తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించే ప్రసక్తే లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందేలా పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్నారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్ను తొలగించే ప్రసక్తే లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. దివ్యాంగుల పెన్షన్ను తొలగిస్తున్నారంటూ వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం పెదమంతూరు పంచాయతీ పి రొప్పాల గ్రామంలో 2 కోట్లతో పీహెచ్సీ భవన నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ చేశారు. అనంతరం అదే గ్రామంలో అన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు కూడా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందేలా పాలన సాగిస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని అన్నారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలకు ఉచిత విద్యుత్తు కూడా అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రజాభీష్టం మేరకు సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం లేదని మంత్రి సవిత తెలిపారు. వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కూడా అందచేయనున్నామని, ఇప్పటికే రేషన్ కార్డులు అందచేశామని మంత్రి సవిత తెలిపారు. బషీరాబాద్ ఉద్యమ అమరుల స్ఫూర్తితో విద్యుత్ భారాలపై మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం తగదన్నారు. స్మార్ట్ మీటర్లు, ట్రూ-అప్ ఛార్జీలు రద్దు చేయకపోతే సహించేది లేదని వారు హెచ్చరించారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రాలో జరిగిన విద్యుత్ పోరాటంలో ప్రభుత్వ దమనకాండకు బలైన అమరవీరుల సంస్మరణ సభ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్లో జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరయ్యారు. ఆనాడు ప్రభుత్వం అనుసరించిన దృశ్యాలను వివరిస్తూ కళారూపాలు ప్రదర్శించడంతో పాటు గేయాల ద్వారా ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మరలా విద్యుత్ భారాలను వివిధ రూపాల్లో అమలు చేస్తోందని, కార్పొరేట్ కంపెనీలకు లొంగి ప్రజలను భారాలతో కృంగదీస్తున్న విధానాలు ప్రభుత్వాలు మానుకోవాలని, స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ప్రపంచ బ్యాంకు విధానాల అమలుకు చంద్రబాబు పూనుకొని ప్రమాదకరమైన సంస్కరణల అమలుకు మన రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చారని గుర్తు చేశారు. చౌకైన నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయ కరెంటు అని చెప్పి ప్రజలను మోసం చేసి వేల కోట్ల రూపాయలు భారం మోపారు. ఈ సంస్కరణను అధ్యయనం చేసిన వామపక్షాలు, ప్రజా సంఘాలు ముందుకొస్తున్న ఉప్పుపై ప్రజలను చైతన్యవంతులు చేసి దశలవారీగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించాయని తెలియజేశారు. కొత్త పద్ధతుల్లో ప్రజలపై విద్యుత్ భారాలు వేయటానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం సమంజసం కాదన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలని ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని పేర్కొన్నారు. ఏ పాలక పార్టీ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సాహసించలేకపోయింది. అది ఆ త్యాగాలు, వాళ్ళ పోరాటం సాధించిన విజయం. ఈరోజు ప్రజలు దాన్ని మర్చిపోయి మరలా ఈ చరిత్రలో కలిసిపోయింది అని పాలకులు భావించి ఇప్పుడు మరలా తిరిగి అటువంటి భారాలు వేయడానికి ప్రారంభించారు. తెలుగుదేశం ప్రభుత్వం మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం తప్ప పెంచమని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే 40 పైసల చొప్పున 2700 కోట్లు పెంచారు. సంవత్సరం తిరిగిన తర్వాత అందులో 450 కోట్లు మిగిలిన తగ్గిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 12,000 కోట్లకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు పెంచుతారని అంటే కాదు, సంవత్సరం లెక్కల్లో కలుపుతూ ఉంటున్నారు. లెక్కల్లో కలిపినాక మళ్ళీ లోటు వస్తుంది, లోటు వచ్చాక మళ్ళీ సంవత్సరం తర్వాతనే పెంచుతారు. ఈ రకంగా కార్పొరేట్ కంపెనీలు, విద్యుత్తు తయారు చేసే కంపెనీలు ఆడే వాళ్ళ నాటకానికి ప్రభుత్వాలు కూడా తలవపటం, ప్రభుత్వాలు తలవపటంతో పాటు రెగ్యులేటరీ కమిషన్ల పని కూడా పూర్తిగా వాళ్ళకు లొంగిపోయింది. కార్పొరేట్ కంపెనీలకి లొంగిపోయింది. వాళ్ళు అట్లా చెబితే అక్కడ తందానాలు ఆడుతున్నది. ఈ రెగ్యులేటరీ కమిషన్లు కూడా వాటికి పూర్తిగా లైఫ్, వాటి ప్రాణమే లేకుండా పోయింది.
అయితే సెకీ ఒప్పందం ద్వారా ఆదాని సంస్థలతో ఒప్పందం చేసుకుందో ప్రభుత్వము, గతంలో టీడీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యాగీ చేసినటువంటి టీడీపీ కూటమి ఈ రోజున తిరిగి అవే ఒప్పందాలని అదే రకమైన ట్రూ అప్ ఛార్జీలని మరి కొనసాగించడంలో మరి ఏ రకంగా లొంగుబాటు వైఖరి అనుసరిస్తున్నారో ఆదాని సంస్థలతో అర్థమవుతోంది. ఒక పక్కన ఆదాని సంస్థల మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు 1750 కోట్ల రూపాయల అవినీతితోటి లంచంతో ఇక్కడ ఒప్పందాలు జరిగినాయని చెప్పని అమెరికా కోర్టులో కేసులు ఒక పక్కన నడుస్తూ ఉంటే, రెండో పక్కన మరో 25 సంవత్సరాల పాటు ఆదాని సంస్థలతో ఒప్పందం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలపై 1,25,000 కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి సిద్ధపడతా ఉంది టీడీపీ కూటమి ప్రభుత్వం. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద క్రమంగా పెరుగుతుండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది వరద నీటి ప్రవాహం ఉధృతి భారీగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న వరద నీటి ప్రవాహం వల్ల ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో గురువారం మధ్యాహ్నం ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలకు ప్రఖర్ జైన్ సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న భారీ వరద నీటి ప్రవాహం వల్ల ఇప్పటికే 69 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం ఉదయం నాటికి ప్రకాశం బ్యారేజీలోకి 3.03 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం ఉండగా దాదాపు 2.97 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం సమయానికి ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగింది. 4.05 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ఇన్ఫ్లో అవుట్ఫ్లోలు 4.05 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. డిఎస్సి 2025కు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై నెలకొన్న అనుమానాలు తొలగించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఆన్లైన్లో కాల్ లెటర్లు పంపినప్పటికీ కొందరికి లభించకపోవడంతో అభ్యర్థులు అయోమయం నెలకొందన్నారు. ఇక ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్థులను రిజర్వ్డ్ కేటగిరీలో చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని గోపిమూర్తి పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల పూర్తి సెలక్షన్ లిస్టును మరియు కేటగిరీ వారి కటాఫ్ మార్కులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అభ్యర్థులు అప్లికేషన్ సమయంలో పోస్టర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎంపికలో పొరపాట్లు చేసిన వారు ఉంటారని వారికి సవరించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. డిఎస్సి 2025 పేరుతో మెగా డిఎస్సిని ప్రభుత్వం చాలా రోజుల తర్వాత నిర్వహించి నియామకాలు చేయడం చాలా ఆనందదాయకం. ఆ సందర్భంగా ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ డిఎస్సి 2025లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఇటు కన్వీనర్ గారికి, కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, లోకేష్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ప్రధానంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఆన్లైన్లో సెలక్షన్ లిస్టులు పంపించడం జరిగింది. ఆ సెలక్షన్ లిస్టులు ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలేదు అనే ఒక గందరగోళం అయితే ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క సెలక్షన్ లిస్టుని విడుదల చేయాలని చెప్పి కేటగిరీ వారీగా వారి యొక్క మార్కుల యొక్క కటాఫ్ మార్కుల్ని విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు రిజర్వ్డ్ కేటగిరీ కలిగినటువంటి అభ్యర్థులు ఓపెన్లో సెలెక్ట్ అయితే వాళ్ళని రిజర్వ్డ్గా కేటాయిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా వారి యొక్క అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి, అదేవిధంగా రెండో వైపు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సందర్భంలో పోస్టుల యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకున్నటువంటి సందర్భంలో అవగాహన లేక కానీ పొరపాటును కానీ లోయర్ క్యాడర్ యొక్క పోస్టుల్ని ముందుగా పెట్టుకుని హయ్యర్ క్యాడర్ యొక్క పోస్టులను తర్వాత పెట్టుకున్నటువంటి కొంతమంది అభ్యర్థులు పెట్టుకుని ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ముందుగా ఆప్షన్స్ ప్రయారిటీని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి అవగాహన రాహిత్యంతో గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన వినాశనాన్ని అందరం చూశామని, అవగాహనతో కూడిన పాలన చేస్తే జరిగే మంచిని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఏడాది వ్యవధిలోనే 16,437 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను నిరూపించుకుందన్నారు. గత వైకాపా పాలనలో యువతను మభ్యపెట్టడమే కాకుండా 5 ఏళ్ల పాటు బిల్డప్లు ఇస్తూ కాలం గడిపారని, చివరి ఏడాది తూతూ మంత్రంగా డిఎస్సి పేరుతో నాటకాలాడారని ఎమ్మెల్యే రాము విమర్శించారు. అవగాహన రాహిత్యంతో గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన వినాశనాన్ని అందరం చూశామని, అవగాహనతో కూడిన పాలన చేస్తే జరిగే మంచిని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.
రాష్ట్రంలో మెగా డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై హర్షం వ్యక్తం చేస్తూ గుడివాడ ప్రజావేదిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మీడియా ద్వారా తన స్పందన తెలియజేశారు. సమాజ ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో ప్రజలకు మంచి చేయాలని పరితపించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భావితరాల కోసం గొప్పగా ఆలోచించే మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయడం సంతోషకరమన్నారు. ఏడాది వ్యవధిలోనే 16,437 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను నిరూపించుకుందన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో యువతను మభ్యపెట్టడమే కాకుండా 5 ఏళ్ల పాటు బిల్డప్లు ఇస్తూ కాలం గడిపారని, చివరి ఏడాది తూతూ మంత్రంగా డిఎస్సి పేరుతో నాటకాలు ఆడారని ఎమ్మెల్యే రాము విమర్శించారు. 16,437 మందికి టీచర్ పోస్టులు శాంక్షన్ అవుతున్నాయి. ఈరోజు ఫైనల్ లెటర్స్ వస్తాయని చెప్తున్నారు. గత 5 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెడతానని చెప్పేసి ఈ బిల్డప్లన్నీ ఇచ్చుకుంటూ వచ్చి 5 ఏళ్ల పాటు ఒక్క టీచర్ పోస్ట్ కూడా పోటీ చేయకుండా చివరిలో ఎలక్షన్ ముందు హడావడిగా ఏదో కొన్ని 6,000 పోస్టులు అని చెప్పేసి వదిలేసిన పరిస్థితి మీరు అందరూ గుర్తించారు. గత ప్రభుత్వం ఎంత దారుణాలు చేసిందంటానికి తార్కాణం. ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకి ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయులు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి గుర్తించారు. సమాజంలో డెవలప్మెంట్కి సరైన గ్రోత్కి పిల్లలు పెరగాలంటే మంచి సిటిజన్స్గా ఎదగాలంటే ఉండే ఏకైక అవకాశం మనకి స్కూల్స్ ద్వారా మంచి టీచర్స్ని నియమించుకుంటాం. ఈ ప్రభుత్వం అలాగే లోకేష్ గారు ప్రామిస్ చేసినట్టుగా రాగానే ఒక సంవత్సరం లోపే 16,347 పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి వదలటం అనేది నిజంగా శుభపరిణామం. విజయవాడ శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో జరుగుతున్న గాంధీ బునకర్ మేళాకు విపరీతమైన స్పందన లభిస్తోంది. ఈ నెల 25న ప్రారంభమైన ఈ మేళా రోజురోజుకు భారీగా సందర్శకులను ఆకర్షిస్తోంది. ఈ మేళాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్ తదితర 14 రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. విజయవాడ శ్రీ శేషసాయి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న గాంధీ బునకర్ మేళాకు విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 25న ప్రారంభమైన ఈ మేళాను ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ వస్త్ర ప్రదర్శనలో ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మధ్యప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్ తదితర 14 రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం, మదనపల్లి, వెంకటగిరి, మంగళగిరి, బందరుపేటు, అంగర, పొలగుత్త, మాధవరం కాటన్ చీరలు, సీకో టస్సర్ సిల్క్ చీరలు, పట్టు చీరలు, ధోవతులు, లుంగీలు, మంగళగిరి చీరాల డ్రెస్ మెటీరియల్స్, పెద్దాపురం సిల్క్, పొందూరు కాటన్, షర్టింగ్, గద్వాల్, పోచంపల్లి చీరలు, డిజైన్ బెడ్షీట్స్, వరంగల్ ఢిల్లీలు అండ్ డోర్ మ్యాట్స్, కలంకారీ మరియు ఇతర అనేక రకములైన చేనేత వస్త్రాలు 104 స్టాల్స్లో అందుబాటు ధరలో లభిస్తున్నాయి. విజయవాడ ప్రజల కోసం ఈ వస్త్ర ప్రదర్శనకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా డెవలప్మెంట్ ఆఫీసర్ రామయ్య మాట్లాడుతూ 100% నాణ్యమైన చేనేత వస్త్రాలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు. చేనేత వస్త్రాలను ధరించడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు జాతీయ సంపద పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 7/9/2025 వరకు మనకు శేషసాయి కళ్యాణ వేదికలో ఈ జాతీయ చేనేత దినోత్సవం, జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన జరుగుతుంది. ఇక్కడ దేశంలోని పలు సంఘాలు ఈ జాతీయ వస్త్ర ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. అందరూ చేనేత కార్మికులని ప్రోత్సహించడానికి అందరూ చేనేతలు ధరించి చేనేతను ప్రోత్సహించాలని మనవి చేయుచున్నాము. ఇక ఇది చేనేతలు ధరించడం వల్ల ఆరోగ్యమే కాకుండా మన జాతీయ ఆదాయానికి కూడా ఇతోధికంగా ఉపయోగపడుతుంది.
కాబట్టి అందరూ కూడా చేనేతను ప్రోత్సహించాలి, చేనేతను ధరించాలి. ఈ నెల 25న తాను గన్నవరం కోర్టుకు వాయిదా నిమిత్తం వెళ్లానని, అక్కడ వంశీని తాను పలకరించినట్లుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గూడపాటి దుర్గాప్రసాద్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో వంశీకి మేమే ఎదురు నిలిచామని, ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వంశీని కలవాలనే అవసరం మాకు లేదన్నారు. గన్నవరంలోని స్థాపించడంలో నేను, నా సోదరుడు తులసి మోహన్ కీలక పాత్ర వహించామని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గూడిపాటి దుర్గాప్రసాద్, రాష్ట్ర నాయకులు దొంతు చిన్న, ఏఎంసీ చైర్మన్ గోడవల్లి నరసింహారావు, గన్నవరం మండలం మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ, ఎంపీటీసీ పడమట రంగారావులు టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా గోడపాటి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 25న తాను గన్నవరం కోర్టుకు వాయిదా నిమిత్తం వెళ్లానని, అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వంశీ కూడా అక్కడికి వచ్చారని అన్నారు. కావాలనే తనని పలకరించడానికి తన దగ్గరికి వచ్చాడని, అయితే నేను స్పందించలేదని చెప్పారు. ఇదే విషయాన్ని కొంతమంది కోవట్టులో ఫోటో తీసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో వంశీకి మేమే ఎదురు నిలిచామని, ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వంశీని కలవాలనే అవసరం మాకు లేదని పేర్కొన్నారు. గతంలో మా ఇంటిపై దాడులు చేయించి దొంగ కేసులు పెట్టించిన వంశీ కావాలనే ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెప్పారు. వంశీకి ఈ విధంగా ప్రచారం చేయటం తెలిసిన విద్య అని పేర్కొన్నారు. మన పార్టీలోనే కొంతమంది కోవట్టులు ఉన్మాదంగా వ్యవహరిస్తూ మనలే గొడవలు పెట్టేలా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గన్నవరంలో టీడీపీని స్థాపించడంలో నేను, నా సోదరుడు తులసి మోహన్ కీలక పాత్ర వహించాం. అందువల్ల పార్టీ శ్రేణులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు. గతంలో బాలవర్ధన్ గారు కూడా అప్పుడు శాస్త్రి చెబుతున్నా ముందు, గతంలో బాలవర్ధన్ గారు కూడా పాత గతంలో గిత్తల దీని గురించి మన ప్రభాకర్ పిలిస్తే బాలవర్ధన్ గారు చీచా అంటాడు. ఇప్పుడు కూడా వంశీని, అది వంశీకి తెలుసు బాలవర్ధన్ గురించి. వాళ్ళ పరిస్థితుల్లో బాలవర్ధన్ అంటే మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్ద ఆయన అని ఇసుకున్నాడు ఇదే వంశీని డాక్టర్ గారు. అది ఈ పరిస్థితి. ఈడు కరోనాకు ముందు ఈడే అంటాడు, ఇబ్బంది ఏం లేదు నాకు. కరోనాకు ముందు ఏ కన్వెన్షన్లో నేను జూపల్లి స్టేషన్ 10 మంది ఏదో భోజనాలకు వెళ్ళాం. వీడు పార్టీ మారాడు. మాకేం గొడవలో గతంలో గొడవ కూడా అవలా. నేను ఎదురు చేస్తుంటే అన్న అని సెకండ్ ఇచ్చి లాగుతున్నాడే, చెయ్యి లాక్కున్నా. ఏంటి దరిద్రం వంశీ, ఇది లాక్కోవాల్సిన అవసరం ఏమిటి, మేము వస్తామని అంటే అదేంటి అన్నట్టు మాడతాం. నీకు అవసరం లేదు, నీకు భుజం మీద చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. మమ్మల్ని ఎందుకు లాగుతావంటే అన్న ఒకడికి ఒక అలవాటు ఉంటుంది అన్న, ఒక డబ్బు తినాలని ఉంటుంది, ఒకటికి అన్న ఇంకోటి ఉంటుంది, ఇంకోటికి ఇంకోటి ఉంటుంది, చెప్పుకోలేని. అలాంటి కూడా తప్పదన్నా, ఏంటి పక్క తప్పేది, ఏం పిగుతాను అని కూడా అదే రోజు ఇదే మన జూపల్స్ చాకలేయటం బయట రావటం, ఆ కారు ఎంత స్పీడ్ వచ్చి నాకు తెలియదు. అట్టు గొడవ పడి దుర్గాప్రసాద్ గారు వాయిదాకి వెళ్తాం. ఆ వాయిదాకి వెళ్ళినప్పుడు మా దుర్గాప్రసాద్ గారిని ఎక్స్ ఎమ్మెల్యే పలకరిస్తాం, కుశలు అని చెబుతూ అతను ఒకే ట్రాప్ లో అందరికీ ఒక బ్యాడ్ మెసేజ్ మా పార్టీలో వాళ్ళ మీద, పార్టీ కమిట్మెంట్ గాను, పార్టీ అంటే ఏదైనా చేస్తాను పార్టీ కోసం నిలబడే కుటుంబాల మీద టార్గెట్ చేసి అతని ఆలోచన వేరేగా ప్రజల్లోకి మా పార్టీలో వాళ్ళకు కూడా వెళ్ళాలి అనే యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అతని యొక్క పనితనం ఫస్ట్ నుంచి అదే రకమైంది. ఎవరు ఎట్లా ఉన్నారు, ఎవరిని టార్గెట్ చేసి వాళ్ళకి అనుమానించాలి అనే యొక్క పనిలో ఉంటాడు అతను. కానీ ఇక్కడ మా సత్యశీలతని వీటిని అతను పరీక్షించాల్సినంత అవసరం కానీ, అతను అనుకున్నట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు, మా పార్టీ నిజమైన కార్యకర్తలు, నిజమైన మా పార్టీ ఇదాళ్ళు అయితే ఎవరు అతను ఇలాంటి దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే కొందరు ఉన్నారు మా పార్టీలో కూడా బయట పేరు చెప్పి, పార్టీ పేరు చెప్పి అతనికి తొత్తులుగా ఉండేవాళ్ళు ఎలాంటి వైరల్ చేయాలి. కానీ మా నిజమైన కార్యకర్త ఎవరు, నాయకులు కానీ ఎవరు అలాంటి దాంట్లో లేరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.